అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పట్టాభిరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీరాముడి పట్టాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముస్లింలు స్వామివారికి పుష్పాలు అందజేశారు. ముగ్గుల పోటీలో విజేతలకు ఎమ్మెల్యే సురేంద్రబాబు బహుమతులు అందజేశారు. స్వామి రోజు నైవేద్యం కోసం ఏడాదికి 100 కేజీల నెయ్యి అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆలయ భూములు పరిరక్షిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే తిరుమల లడ్డు వ్యవహారంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని సురేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో కోదండ రామాలయంలో ఈరోజు వైభవంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఇది గత 2 సంవత్సరాలు అంటే పూర్వం నుంచి జరుగుతూ వచ్చేది. కానీ మధ్యలో కొన్ని సంవత్సరాలు నామమాత్రంగా చేస్తూ దేవాలయం బయట ప్రాంతంలో చాలా సంవత్సరాలు పూర్వీకులు చేసిన ఈ దేవాలయాన్ని సున్నముతో నింపబడింది. చాలా అద్భుతమైన కట్టడాలు కూడా కట్టారు. అలాంటి కట్టడాలు ప్రజలు చూడాలనేది ఒక సంకల్పంతో ప్రజలకి దర్శనమిచ్చే విధంగా చేస్తాం. కల్తీ నెయ్యి వ్యవహారం మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. అది కల్తీ నెయ్యిగానే రుజువు కావడం. ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య కాలంలో అది కొవ్వు లేదని, జంతువులు కొవ్వు లేదని దుష్ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడ పాలతో సంబంధం లేకోకుండా ఆ నెయ్యిని తెచ్చారంటే ఖచ్చితంగా అది కల్తీ నెయ్యి అని నిర్ధారణ త్వరలో కూడా అన్ని విషయాలు కూడా బయటకు పెడతాం. ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి ఇంకా కూడా దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. రైట్, ఇవి ఇప్పుడు